11వ తారీఖు జరుగు ఈ ఎన్నికల్లో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి కోసం పేదోడి బాగోగుల కోసం ఎలా తప్పించి పనిచేస్తుందో మీకు తెలియంది కాదు. ఆనాడు మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి దీవించి పంపితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వము పేదోడి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో పేదోడికి ఏమి కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి అందిస్తే పేదోడు మరింత ధైర్యంగా నివసిస్తాడు అని పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చాం. అంతేకాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇందాక మహేష్ చెప్పినట్లు మున్నేరు ఉధృతంగా ప్రవహించి ఈ కాలనీ అంతా కూడా 10 అడుగులు 15 అడుగులు నీళ్ళొచ్చింది. వాటర్ వచ్చిన మరో క్షణమే హైదరాబాద్ నుంచి అటావుటిన నేను వచ్చి చూస్తే మీ గోస చూసి నా మనసు చెల్లించింది. ఆనాడు అప్పటికప్పుడే రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు కూడా రావాలని అభ్యర్థించాను. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆనాడు మీకు 2 వాగ్దానాలు చేశాను. ఒకటి కరకట్ట కడతానని చెప్పాను. అన్న మాట ప్రకారం ఈ సీజన్ లోనే పూర్తవ్వాల్సిందే, పూర్తి కాలేదు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ కరకట్టని పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. అంతేకాదు ఈ రాజీవ్ స్వగృహకు సంబంధించిన ఇళ్లలో ఆనాడు మన నాయకుడు దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి. ఇవి కొన్ని రిపేర్లు ఉన్నాయి, వాటికి చేపిస్తానని చెప్పాను. సుమారు ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణమే ఆ శాఖ మంత్రిని నేనే కాబట్టి